సిబిఐ కోర్టులోని విజువల్స్ను మీ అనుకూలమైన వాళ్ళతో చిత్రీకరించి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారిని అవహేళన చేస్తూ అవమానపరుస్తారా? నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ రోజున చట్ట ప్రకారమైన చర్యలు జడ్జి గారు తీసుకోవాలి. గౌరవ జడ్జి గారి సమక్షంలో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి కోర్టుకు హాజరైన సందర్భంలో ఆయన విజువల్స్ని బయటికి రిలీజ్ చేశారంటే ఇది రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాం. పూర్తిగా వైలేషన్ ఆఫ్ యాక్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఛార్జెస్ని వెంటనే సుమోటోగా ఆ విజువల్స్ ఆధారంగా, సోషల్ మీడియాలో ఉన్న విజువల్స్ ఆధారంగా ఏబిఎన్ టీవీ5లు ప్రసారం చేసినాయి. వీడియో తీసిన వ్యక్తి మీద, ప్రసారం చేసినటువంటి మీడియా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సెక్షన్లలో ఏమేమి అప్లికబుల్ అవుతాయో నాకు గుర్తున్న మేరకు 356 బిఎన్ఎస్ కింద వ్యక్తి యొక్క స్వేచ్ఛని, వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇది జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచడం కోసమే ఎల్లో మీడియా ప్రయత్నం చేసింది. కాబట్టి దాని మీద వెంటనే చర్యలు తీసుకోమని జడ్జి గారిని విన్నవించుకుంటున్నాం. జడ్జి గారు కూడా ఉన్నాడు విజువల్స్లో, జడ్జి గారిని కూడా షూట్ చేశారు. ఏ స్థాయికి కుట్ర జరుగుతుంది అనే దానికి ఇంతకన్నా మేము బహిరంగంగా చెప్పలేము. ఈ ప్రజలకు చెప్పాలి. మేము అలా చేయాలనుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు నాయుడు కూర్చుంది, లేచింది, స్నానాలు చేసింది అన్ని తీయొచ్చు. ఎక్కడా కూడా ఒక్క పాయింట్లో కూడా నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవాన్ని కించపరిచే, వ్యక్తిత్వాన్ని కించపరిచే ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే తీయలేదు. కాబట్టి ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలోనే రాజమండ్రి జైల్లోకి వెళ్ళాడు. స్కిల్ స్కామ్లో ఆయన అరెస్ట్ చేయబడ్డాడు. సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. కేవలం సెంట్రల్ జైల్లోకి వెళుతున్న విజువల్స్ బయట నుంచి మీడియా తీసుకున్నాయి, లోపల నుంచి మీడియా తీసుకున్నాయి మాత్రమే బయటకు వచ్చినాయి. ఈ రోజున జడ్జి గారు కూర్చొని విచారిస్తున్నటువంటి సంఘటనను చిత్రీకరించి వాళ్ళ అనుకూలమైన మీడియాలో ప్రసారం చేస్తున్న అన్ని ఛానల్స్లను, యూట్యూబ్ ఛానల్స్లను కఠినమైన చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలి. మీరు వ్యంగ్యంగా ప్రసారం చేస్తున్న వ్యక్తి ఆషామాష వ్యక్తి కాదు, మా అందరి అభిమాన నాయకుడు. ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళకు అన్నం పెట్టిన వాడు, అనేక మంది గిళ్లు కట్టించిన వాడు, రైతన్నలను ఆదుకున్నవాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆర్థిక రాజకీయ స్వతంత్రం ఇచ్చిన వాడు. ఈ రోజున అలాంటి వ్యక్తిని అవమానపరుస్తూ మీరు చేసిన సంఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది, ఖండిస్తుంది. జాగ్రత్త అని చెప్పి అంటున్నాం. మా సహనాన్ని పరీక్షించొద్దు, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. పదే పదే ఇలాంటి పనులు మేము చేయాలనుకుంటే 100 ఉన్నాయి. ఇది సభ్య సమాజంలో కరెక్టే కాదు. వచ్చిన జనాలని అవహేళన చేశారు. ఆయన కోర్టుకెళ్లే విషయాన్ని అవహేళన చేశారు. ఒక షెడ్యూల్ రిలీజ్ చేసుకుంటే దాని మీద వ్యంగ్యంగా డిబేట్లు పెట్టారు. ఏమండి, ఏం కన్ను మిన్ను కానట్లేదా? అధికారం అంటే శాశ్వతం అనుకుంటున్నారా? ఇవ్వాలంటారు, రేపోతారు మీరు. కేవలం మీ దగ్గర కేవలం 1000 రోజులు ఉన్నాయి. 3 సంవత్సరాలు, 360 రోజులు ఇంటూ 3, మీరు కేవలం 1000 రోజులే మీ పరిపాలన. 1001వ రోజు నాడు మీ భరతం పడతామని చెప్పి అంటున్నాం. మిమ్మల్ని ఆషామాషిగా వదిలే ప్రసక్తి కాదు. ఎందుకంటే ప్రజల్ని చీల్చి చెండాడుతున్నారు. వాళ్ళ ధనం, మాన ప్రాణాలు దోచుకొని తింటున్నారు. రైతన్నలకు ఈ రోజు వరకు కూడా ఆదుకున్న పాపం, తుఫాన్ వచ్చి రోడ్డున పడిన రైతులకు ఈ రోజు వరకు నష్టపరిహారాలు చెల్లించలేదు. అది కదా నీ చేయాల్సిన బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్నారా లేదా అనేది పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తెలిసిపోయింది. సరే, ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన తెలంగాణ కాదు, మెడ్రాస్ పోదాం, ఒక పని చేద్దాం. లేకపోతే మెడ్రాస్ వద్దు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, మీ అబ్బాయి గారు షాడో ముఖ్యమంత్రి, మీ దత్తపుత్రుడేమో ఆయన ఉప ముఖ్యమంత్రి, మీ ముగ్గురు ఒక రథం మీద ఎక్కి
దుర్గమ్మ టెంపుల్ దగ్గర నుంచి బెంచ్ సర్కిల్కి రండి. టైం ఫిక్స్. మీ మొత్తం క్యాడర్ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ పిలిపించుకోండి. బీజేపీ వాళ్ళని కూడా కలుపుకోండి, కాంగ్రెస్ కూడా కలుపుకోండి, మీకు నచ్చిన పార్టీలన్నీ కలుపుకోండి. దుర్గమ్మ గుడి నుంచి బెంచ్ సర్కిల్ ఒక రథం వేసుకొని రండి. టైం ఇచ్చేయండి, జనాలకు చెప్పుకోండి, మొబిలైజేషన్ కూడా చేయండి. మాకేం పోటీ? మీకు మాకే కదా పోటీ. మీకు వెటకారంగా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణకి వెళ్తే వెటకారంగా ఉంది, కోర్టుకు వెళ్తే వెటకారంగా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి జనం లేరు, తోలుతున్నారు, ఆర్గనైజ్ చేశారంటున్నారు కదా. ఛాలెంజ్, మీరు రండి. దుర్గగుడి నుంచి బెంచ్ సర్కిల్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఒక్కడే బండి మీద ఉంటాడు, ఒక్కడే. ఆ ప్రజా ప్రపంచం ఎందుకు చూద్దాం. మేమేం ఆర్గనైజ్ చేయం. మీరు ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చేది తోలం, మీరు ఇచ్చినట్టు మంది ఇచ్చేది తోలం. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బండి మీద నిలబడతాడు. ఎంతమంది జనం వస్తారో చూద్దాం. మీ ముగ్గురు నిలబడండి. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మీ దగ్గర మంది మార్బలం ఉంది కదా, మీరు పవర్లో ఉన్నారు కదా, రండి. అది బలం అంటే. పోనీ ఇది ఇక్కడ కాదు, మెడ్రాస్ వెళ్ళిపోండి, మెడ్రాస్ పోదాం. నేను తెలంగాణలో చూపించాంగా. మేము అనుకుంటే ఈ రోజు కూడా తెలంగాణ రాజకీయాలకి అడుగుపెట్టే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది. మేము కాదనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం లేదు. ఊరికి ఇకకలు పక్కపక్కన నవ్వుకోవటం కాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టి కేసీఆర్కి నిన్న సపోర్ట్ డిక్లేర్ చేసి ఉండుంటే ఇండైరెక్ట్గా సపోర్ట్లు చేసుకుని గెలవటం కదయా. ఇండైరెక్ట్గా రాజకీయాలు చేయటం కదా. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి లాగా రాజసంగా చేయాలి. రాజశేఖర రెడ్డి గారు కుమారుడు చేసినట్టు చేయండి రాజకీయం. అదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మేము ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళాము, సొంత డబ్బులతో వెళ్ళాము. అవసరం ఫ్లైట్లో వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి హైదరాబాద్కి ఎన్నిసార్లు నడుచుకుంటూ వెళ్తున్నారా, రిక్షాలో వెళ్తున్నారా, ఆటోలో వెళ్తున్నారా, రైల్లో వెళ్తున్నారా, దేనిలో వెళ్తున్నారండి? ప్రత్యేక ఫ్లైట్లో వెళ్తున్నారు. డబ్బులు ఎవరియండి? నిన్న మేము వెళ్ళింది మా సొంత డబ్బులతో, మా ప్రత్యేకమైన ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళాం. వీళ్ళు ఎవరి ఫ్లైట్లతో, ఏ డబ్బులతో వెళ్తున్నారు? ఉదయం టిఫిన్ ఏమో హైదరాబాదు, మధ్యాహ్నం భోజనం అమరావతి, రాత్రి డిన్నర్ చిత్తూరు, ఆ రాత్రి అక్కడ పడుకుంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్గా హైదరాబాద్. ఇది వాళ్ళ సంబడం. ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ముగ్గురు చేసేది ఏంది? ప్రజాధనం వృధా కాదా? మీరు ఎందుకు వెళ్ళారండి మన లండను? అమ్మగారికి ఏదో అవార్డు వచ్చిందని మీరు వెళ్ళారు. ఏ డబ్బులతో వెళ్ళారండి? ఎవరి డబ్బులు? ఎంత ఖర్చు అయింది ఆ పర్యటనకి? దావోస్ వెళ్ళారు. దేనిలో వెళ్ళారండి? ఫ్లైట్లు ఉన్నాయి కండి. చైనాకి ఫ్లైట్లు లేవా? ప్రత్యేక ఫ్లైట్లు ఎందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ప్రజాధనాన్ని వృధా చేయడంలో వరల్డ్ రికార్డు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కుట్ర చేయటంలో అసలు కుట్ర చంద్రబాబు నాయుడు అంటే కమల పిల్లలు ఇద్దరు, వాళ్ళిద్దరిని విడదీసి మనం చూడలేం. అర్థమైందండి? ఒక తల్లికి కమల పిల్లలు పుడితే ఎంత సారూప్య సంబంధాలు ఉంటాయో, వాళ్ళిద్దరు ఒకరి నుంచి ఒకరు ఎలా ఉండలేరో, ఒకే పోలికలతో ఎలా ఉంటారో, కుట్ర చంద్రబాబు నాయుడు, వాళ్ళిద్దరు కమల పిల్లలని చెబుతున్నాం.